నేను రుద్రమ్మదేవిని, గణపతి దేవుడి కుమార్తెని, కాకతీయ సామ్రాజ్యపు రాణిని. నా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి యాదవరాజు నా మీదికి కత్తి దూశాడు. కానీ నేను జంకలేదు. పురుష వేషంలో వచ్చి విజృంభించి విజయం సాధించాను. మా ఆంధ్రదేశ చరిత్రలో మా పరిపాలన కాలంలో ఒక స్వర్ణయుగంగా భావించాను. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు నిర్వహించాను. చెరువులు తవ్వించాను, గోపురాలు కట్టించాను, శ్రీ విద్యకు బాటలు వేశాను. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు తలిచే విధంగా దేహ శౌర్య సంస్థలకు నేను మా ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగు చుక్కలా వెలిశాను. జై రాణి రుద్రమ్మదేవి. థ్యాంక్ యూ.